పేరేంటి? నా పేరు మీరేం పిలుస్తారు? అదే కాదు, జనాలు పిలిచే పేరేంటి అండి మిమ్మల్ని? ఏదైనా పిలవచ్చు, ఏది పిలిచినా పలుకుతారు. ఓకే, మీ నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టుకున్నారు. అదే ఏం పెట్టారని? అది పెద్దోడు అనేవాళ్ళు, అబ్బాయి అనేవాళ్ళు. సరే, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏముంది? ఏం గుర్తులేదండి, సర్టిఫికేట్ ఎప్పుడో కదా అది. మీరు 10 మందికి చెప్పేవాళ్ళు ఆదర్శమూర్తులు, అలా చెప్తే ఎలాగండి? జనాలు దీన్ని చూసి నేర్చుకుంటాకు వచ్చారు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పులేదు, దీంట్లో చాలా విషయం తప్పులేదు, బట్ ఇది కూడా ఉంది కదా, సర్టిఫికేట్ కూడా పేరు ఉంటుంది కదా. చాలా విషయం ఉంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో. అది ఉంటుంది, ఖచ్చితంగా కాదట్లేదు. బట్ ఏంటంటే పేరు పెట్టిన సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, అది చెప్పండి. సర్టిఫికేట్లో ఏదో పెట్టారులే, శశికుమార్ అని. ఓకే, శశికుమార్ గారు, మంచి శశికుమార్, మంచి పేరండి. సరే, మీ దృష్టిలో సక్సెస్ ఏంటండి? సక్సెస్ అనే దానికి డెఫినేషన్ ఏమన్నా ఉందా? మీ దృష్టిలో ఏంటి సక్సెస్ అనేది? నా దృష్టిలో సక్సెస్ అంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండావా లేదా, ఆ ఉండేదానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, ఎన్విరాన్మెంట్ని, నీ చుట్టూ ఉన్న పీపుల్ని నువ్వు ఉంచగలుగుతున్నావా లేదా, దానికి బాధ్యత నువ్వు తీసుకుంటున్నావా లేదా అనేదే సక్సెస్. ఓకే, అంటే మీ దృష్టిలో ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ సక్సెస్ అంటారు? కాదు కాదు కాదు, నువ్వు ఆనందంగా ఉండటం. ఓకే, మెయిన్ ఆనందంగా ఉంటాం, ఆనందంగా ఉంటే సక్సెస్ అంటారు. ఏ మనిషి అయినా కూడా డబ్బులు సంపాదించాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, చేయాలంటే అన్ని దేనికి అల్టిమేట్ అంటే హీరోయిన్ అందమైన అమ్మాయిని చేసుకోవాలో, లేకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలో, ఇంకా కారు, ఇవన్నీ దేనికి ఆనందంగా ఉంటానికి అంటాడు. కానీ ఇవన్నీ కొన్ని చేసిన దానివల్ల నీకు ఆనందంగా వచ్చిందని మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఎరిమొహం పెడతాడు. కాబట్టి అసలు కావాల్సింది నీకు ఆనందం. ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అట్లా ఉండవా లేదా, నీ మానసిక స్థితిని అలా ఉంచుకున్నావు లేదా, ఇది ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. ఓకే, మీ దృష్టిలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చేస్తే ఎవరికి ఆనందం ఉంటుందో అది వాళ్ళు చేయాలి. నేను ఎట్లా చెప్తాను? ఓకే, ఐ కాంట్ టెల్. సో మీరు చాలా ఆనందంగా ఉన్నారు. వెరీ గుడ్. ఆనందంగా ఉండడానికి యాక్చువల్గా రీజన్ అవసరం లేదు. ఓకే, అది తెలుసుకుంటే సక్సెస్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. వెరీ గుడ్. డెఫినెట్లీ ఐఎమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎక్సలెంట్ అండి, అందుకని మీ దగ్గరికి వచ్చాము. మీలాంటి సక్సెస్ వల్ల ప్రజలందరూ సక్సెస్ గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే వచ్చామన్నమాట. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండడానికి పర్టికులర్ దెర్ ఇస్ నో రీజన్ అట్ ఆల్, బికాస్ ఐ లెఫ్ట్ ఓవర్ ఆల్ ద రీజన్స్ టు ఫైండ్ అవుట్ హ్యాపీనెస్. ఓకే, వెరీ గుడ్ అండి. ఇంకోటి, మీ దృష్టిలో రిచ్ అంటే ఏమిటండి? బీయింగ్ హ్యాపీ ఈజ్ రిచ్నెస్. బీయింగ్ హ్యాపీ, అంతా అన్నిటికీ హ్యాపీ అనమాట. అంతే, అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అంతకన్నా మీకేం కావాలి చెప్పండి? సరే, ఒకటి రిచ్ పీపుల్ అంటే ఆనందంగా ఉండే రిచ్ పీపుల్. అన్నిటికీ ఆనందం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, రిచా పూరా? రిచ్ అండి కదా. అవునండి. వై ఈజ్ రిచ్? ఆయన యొక్క జ్ఞానానికి. జ్ఞానం కూడా ఏం లేదు ఆయనకి. ఓకే, ద స్టేట్ ఆఫ్ హిమ్ ఈజ్ సో కంఫర్టబుల్ అండ్ హ్యాపీ, ప్లెజెంట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఎవర్ మే బి హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ హిమ్ ఈజ్ నాట్ సో బాదర్డ్ అబౌట్ ఇట్. ఓకే, he is so happy throughout his life. ఓకే, ఇంకా మీరు రిచ్ పీపుల్స్ గురించి చెప్తారా? ఒకళ్ళు మీరు రమణ మహర్షి గురించి చెప్పారు, ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? అలాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళు రిచ్చే. అంటే పర్టికులర్గా పేర్లేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా రమణ మహర్షి చెప్పానంటే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. అలానే కాదు, ఇంకా కొన్ని విషయాలు చెప్తే తెలుసుకుంటారని చెప్పేసి అందరు కూడా నా ఉద్దేశం. అడగండి, ఇంకా వేరే డైమెన్షన్స్లో ఏమన్నా ఇంకా అడగండి, మీరు అడగదలుచుకుంటే. అదే రమణ మహర్షి గారు లాంటి వాళ్ళ పేర్లు ఇంకొంచెం చెప్పారనుకోండి. జస్ట్ అంటే రమణ మహర్షి గారు వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్ కొత్తగా తెలియకపోవచ్చు కొంతమందికి. సో ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా మీరు చెప్పగలుగుతారా పేర్లు? ఉన్న జనరేషన్లో అంటే ఏమో నాకు కూడా అంత పెద్దగా, నేను కూడా వాటి మీద ఎవరి మీద సెర్చ్ ఏం చేయలేదు. ఓకే, కొన్ని పేర్లు ఉన్నాయి కదా, పరమహంస యోగానంద, మరి రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, చాలా బాగా చెప్పారు. అందరూ నన్ను గొప్పగా గుర్తించాలి ప్రపంచమని అనుకుంటారు, కానీ ఆ గొప్పగా ఉండటానికి చేయాల్సింది ఏదైనా చేస్తారా? అది చెయ్యరు. అవసరం లేని అన్నీ చేస్తారు, నేచర్ని డిస్ట్రాయ్ చేస్తారు. అన్నీ చేసుకొని మళ్ళీ సమస్యలు సృష్టించుకొని, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఇంకొక కొన్ని సమస్యలు సృష్టించుకొని ఈ విషయాలయంలో పడి కొట్టుకొని చచ్చిపోతున్నారు.
ఎప్పుడైతే నువ్వు ఆ పొసెసివ్నెస్ వదిలేసి నాకు ఏం అవసరం లేదు బాబు, నేను హ్యాపీగా ఉంటానికి, నేను బై బర్త్ ఇట్ సెల్ఫ్, బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ హ్యాపీ అని కానీ అర్థమైందనుకో, ఏ పనికి మన పనులు ఏమీ చేయరు. ఈ సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి తప్పించి మిగతా ఇవి కూడా ఏమీ చేయటం లేదు, ఏ ప్రాణి కూడా ఏమీ చేయటం లేదు. జస్ట్ దే ఆర్ విత్ నేచర్, దే ఆర్ ఇన్ నేచర్, దే బికమ్ నేచర్. అట్లా ఎందుకు ఉండకూడదు మనిషి? ఇన్ని ర్యాకెట్లు, ఇన్ని కంప్యూటర్లు, అది ఇది గందరగోళం అన్నీ సృష్టించావు కదా, నీ బుర్రను కూడా ఉపయోగించకుండా చిప్పులు పెట్టుకునే దశకి వెళ్తున్నావు కదా, నీ బుర్రను కూడా ఉపయోగించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నావు కదా. ఎందుకు? నీలో గొప్పతనాన్ని నువ్వు గుర్తించకుండా ఇంకేదో స్టూపిడిటీని ప్రదర్శించుకోవడం తప్పితే ఆల్ దీస్ థింగ్స్ ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి. ఓకే, అభివృద్ధి అన్న దాంట్లో, డెవలప్మెంట్ అన్న దాంట్లో నేచర్ని డిస్ట్రాయిడ్ చేయటం తప్పిస్తే ఏమన్నా డెవలప్మెంట్ సాధించారా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రామాయణం అయ్యి ఇవి రాశారు. ఆ రాసినప్పటికి ఇప్పుడు మనిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమి రాలా, అట్లానే ఉన్నాడు. గ్రంథాలు చదువుతారు, ఉపన్యాసాలు వింటారు, ఇది ప్రవచనాలు వింటారు, అది వింటారు, ఇది వింటారు, గుళ్ళు చుట్టూ తిరుగుతారు, గోపురాల చుట్టూ తిరుగుతారు, కానీ మారరు. రిమూవ్ ది స్టూపిడిటీ. ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవాల్సింది. ఎవడికి ఆకలి అయితే వాడు తినాలి, ఓకే, ఎవడికి దాహం అయితే వాడు తాగాలి. ఓకే, ఆ తపన లేకుండా నేను ఎంత అయిపోయినాక 70 ఏళ్ళ తర్వాత నేను ఆశ్రమానికి వెళ్తానంటే ఏంటి నీ బొందనం చేసేది, ఇక్కడ అంత దరిద్రం చేసి నాశనం చేసేసి పనికిరాని అన్ని పోగుపెట్టి ఎవరి కోసమో తెలియదు. ఆడెవడు వాడు నీకు కొడుకు పోతురో ఉంచుతారో అమ్ముతారో లేకపోతే ఇంకేమైనా చేస్తారో తెలియదు. వాళ్ళని కూడా నీలాగా పనికిమాలిన వాళ్ళలాగా తయారు చేసేసి ప్రపంచంలో వదిలి అప్పుడు నువ్వు ఆశ్రమంకి వెళ్ళి ఏంటి చేసేది నీ బాగుందా? ఓకే, జీవితం చిన్న వయసు నుంచి నువ్వు ఎందుకు ఉండకూడదు? స్పిరిచువాలిటీ అన్నప్పుడు వై కాంట్ యూ లివ్ విత్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ ద బిగినింగ్? ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పిరిచువల్. అసలు నువ్వు అనేదానికి జన్మనిచ్చింది, పుట్టకనిచ్చింది, నీకు ఒక దీన్ని ఇచ్చింది నేచరే కదా. ఓకే, సో తల్లిని చంపుకొని పీకు తినేవాడు వాడు ఎట్లాంటి వాడు అంటారు మీరు చెప్పండి? సక్సెస్ అంటే అదే కదా. వీటిని అధిగమించి తల్లిని తల్లిగా గౌరవించి తల్లిని తల్లిగా పూజిస్తే ఆ తల్లి అన్ని వరాలను నీకు ఇచ్చింది. ఒక చెట్టు పెడతావు, నువ్వేం చేయాల్సిన పని లేదు. కాయలు వేస్తుంది, పువ్వులు వేస్తుంది, గాలి వేస్తుంది, చల్లదానాన్ని ఇస్తుంది, ఎన్ని ఇస్తుంది, నువ్వేం చేయాలా? నీ బొందా దాన్ని నరుక్కుంటావు. నరుక్కొని ఆ కట్టెలు అమ్ముకుంటే డబ్బులు వస్తే అయ్యాడ బ్యాంకులో పెట్టుకొని పిచ్చి కాగితాలు పిచ్చోడి మాదిరిగా నేను గొప్ప అనుకుంటావు. చెప్పండి ఇంకేంటి సక్సెస్? ఇవన్నీ చేయకుండా ఉంటాడు సక్సెస్. ఇవన్నీ ఎప్పుడైతే చేయవో ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, నువ్వేం చేయాల్సిన పని లేదని అర్థమైంది, హాయిగా ఆనందంగా ఉండవచ్చు. ఇది ఎవరైనా పాటించవచ్చు. దీనికి ఏమి ఎడ్యుకేషన్ అవసరం లేదు, సర్టిఫికెట్లు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, స్కిల్స్ అవసరం లేదు. వెరీ సింపుల్. ఏవి చేయకుండా ఉన్నంత సింపుల్ ఇంకోటి ఏమీ లేదు. నేచర్ ఏది కూడా టెక్నాలజీ లేదటికి. నేచర్ టెక్నాలజీ ఉంది, సూపర్ టెక్నాలజీ. ఒక్క ఇత్తనం వేస్తే చిన్న ఇత్తనం, ఒక రాగి ఇత్తనం ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద చెట్టు అవుతుంది? ఎన్ని కాయలు కాస్తుంది, ఎన్ని ఆకులను సృష్టించుతుంది, ఎంత వర్క్ జరుగుతూ ఉంటుంది నేచర్. ఏది సైలెంట్గా. ఒక గులాబీ పువ్వు సృష్టించాలంటే ఒక ఫ్యాక్టరీ పెడితే ఎంత ధ్వంసం చేస్తాడు, అయినా కూడా నిజమైన గులాబీ పువ్వు రాదు. నేచర్లో ఏం లేదు. ఆ కొమ్మ పెట్టి నువ్వు కాస్త నీళ్ళు పోయి చేసి దాని పాడికి దాన్ని వదిలేస్తే హాయిగా పూడిస్తుంది. అంటే జీవితం. మీరు అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ.